కొన్ని ప్రేమ కథలు చాలా అందంగా మొదలవుతాయి, కానీ వాటి ఎండింగ్ ఎలా ఉంటుందో ప్రేమించిన వాళ్ళకే తెలియదు. ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా పంపిన ఒక హాయ్ 3 సంవత్సరాల ప్రేమగా మారుతుందని అతను కూడా ఊహించలేదు. వెల్కమ్ టు మిడ్ నైట్ క్యాండిల్ స్టోరీ 3. ఇన్స్టాగ్రామ్లో హాయ్తో మొదలైన ప్రేమ నిజంగా పెళ్లి వరకు వెళ్తుందా, లేక ఒకరోజు సీన్లోనే ముగిసిపోతుందా? ఈరోజు నేను చెప్పబోయే కథ నా ఫ్రెండ్ జీవితంలో జరిగిన కథ. ఇప్పటికీ వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, కానీ వాళ్ళ ప్రేమ ఎండింగ్ ఏంటో ఎవరికి తెలియదు. మా ఫ్రెండ్ పేరు కార్తిక్. మామూలుగానే ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్ గర్ల్స్కి మెసేజ్ చేసేవాడు. రిప్లై వస్తే మాట్లాడేవాడు, రాకపోతే నెక్స్ట్ అమ్మాయి, అంతే. అప్పటికి అతనికి ప్రేమపై పెద్దగా నమ్మకం కూడా లేదు, ఎందుకంటే అతని గతం అతని పూర్తిగా మార్చేసింది. పాస్ట్లో ఒక అమ్మాయిని చాలా నిజంగా ప్రేమించాడు. ఆల్మోస్ట్ 3 years రిలేషన్షిప్. అమ్మాయి కోసం చాలా సఫర్ అయ్యాడు కూడా. బ్రేకప్ తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. ఎవరిని సీరియస్గా తీసుకోకుండా ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా చాట్ చేస్తూ ఉండేవాడు. కానీ ఒకరోజు అన్నీ మారిపోయాయి. అతను ఒక అమ్మాయికి హాయ్ పంపాడు. ఆమె పేరు సాన్వి. సర్ప్రైజింగ్లీ ఆమె కూడా రిప్లై ఇచ్చింది. మొదట్లో సింపుల్ చాట్స్, తిన్నావా, ఏం చేస్తున్నావు, పడుకున్నావా, అలాంటి మాటలు. కానీ నెమ్మదిగా ఆ చాట్స్ ఇద్దరికీ అలవాటైపోయాయి. ఉదయం లేస్తే ఆమె మెసేజ్, రాత్రి పడుకునే ముందు ఆమె కాల్. రోజు మాట్లాడుకుంటూ ఇద్దరు ఒకరికి ఒకరు చాలా క్లోజ్ అయ్యారు. ఆ అమ్మాయి హైదరాబాద్లో చదువుకుంటుంది. కార్తిక్ వేరే సిటీలో జాబ్ చేస్తున్నాడు. డిస్టెన్స్ ఉన్న మనసులు మాత్రం చాలా దగ్గరయ్యాయి. రోజు హవర్స్ పాటు కాల్స్, లేట్ నైట్ కన్వర్సేషన్, స్మాల్ ఫైట్స్, జెలస్, కేర్, ఇలా వాళ్ళు ప్రేమలో పడిపోయారు. కానీ ఒక విషయం సాన్వికి తెలియదు. కార్తిక్ ఇప్పటికే తన పాస్ట్ నుంచి పూర్తిగా బయటికి రాలేదు. కొన్ని రాత్రులు ఆమెతో మాట్లాడుతున్నప్పటికీ అతని సైలెంట్ అయిపోతుండేవాడు, ఎందుకంటే కొన్ని పాత జ్ఞాపకాలు ఇంకా అతన్ని వదట్లేదు. కానీ సాన్వి మాత్రం అతనికి వేరుగా అనిపించేది. ఆమెతో మాట్లాడితే చాలా పీస్గా అనిపించేది. మళ్ళీ ప్రేమ మీద నమ్మకం వస్తుందని అనిపించేది. ఒకరోజు ఇద్దరు హైదరాబాద్లో మీట్ అవుదాం అనుకున్నారు. ఆ రోజు కోసం ఇద్దరు చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేశారు. ఫైనల్లీ ఆ రోజు వచ్చింది. కార్తిక్ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. హార్ట్ బీట్ పెరిగిపోయింది, ఎందుకంటే ఫోన్లో ప్రేమించడం ఈజీ, కానీ ఫస్ట్ టైం ఎదురుగా చూడడం మాత్రం డిఫరెంట్ ఫీలింగ్. కొద్దిసేపటికి అమ్మాయి స్లోలీ అతని వైపు నడుచుకుంటూ వచ్చింది. మొదటిసారి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు, కానీ వాళ్ళ మధ్య అవేర్నెస్ లేదు, ఎందుకంటే వాళ్ళ హార్ట్స్ ముందే చాలా క్లోజ్ అయ్యాయి. ఆ రోజు మొత్తం హైదరాబాద్లో తిరిగారు. మెట్రో జర్నీస్, ట్యాంక్ బండ్, టీ స్టాల్స్, నైట్ రైడ్స్. ఆ రోజు వాళ్ళిద్దరూ చాలా నవ్వుకున్నారు. కానీ ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక కార్తిక్ ఒక మాట అన్నాడు, నాకిప్పుడు భయం వేస్తుంది, ఎందుకంటే అతను మళ్ళీ నిజంగా ప్రేమలో పడిపోయారు. ఆ రోజు తర్వాత వాళ్ళ ప్రేమ ఇంకా డీప్ అయ్యింది. ఇద్దరికీ ఒకరంటే ఒకరు చాలా అటాచ్మెంట్ పెరిగింది. ఇప్పుడు వాళ్ళ ప్రేమకి 3 years, ఇంకా డైలీ చాట్స్, ఇంకా ఫైట్స్, ఇంకా లవ్. కానీ నాకు ఇప్పటికి ఒక ప్రశ్న ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మొదలైన ప్రేమ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, మళ్ళీ కార్తిక్ పెయిన్ఫుల్ చాట్, మరి కార్తిక్ పెయిన్ఫుల్ పాస్ట్, ఇవన్నీ దాటుకొని వాళ్ళు నిజంగా పెళ్ళి వరకు వెళ్తారా, లేక ఒకరోజు మెమరీస్గా మిగిలిపోతారా? నిజం చెప్పాలంటే నాకు ఆన్సర్ తెలియదు. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. మరి ఈ లవ్ స్టోరీ క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ అవుతుందా, లేక ఇంకో హార్ట్ బ్రేక్ స్టోరీ అవుతుందా? అది కాలమే నిర్ణయించాలి. కొన్ని ప్రేమ కథలు మన కళ్ళ ముందే మొదలవుతాయి, కానీ వాటి ఎండింగ్ మనం చూడకపోవచ్చు. ఇలాంటి మరిన్ని ఎమోషనల్ స్టోరీస్ కోసం మిడ్ నైట్ క్యాండిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్టోరీస్ని ఇన్స్టాగ్రామ్ ఐడికి పంపగలరు.